పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకోవడం చంద్రబాబు నైజమన్నారు కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు. కాకినాడ రూరల్ తూరంగిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ వాటిని చంద్రబాబు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజలు మరోసారి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు విజయయాత్రగా భావిస్తారంటున్న కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు ఎలక్షన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తూరంగిలో ఆయన భారీ ర్యాలీతోటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కన్నబాబు మనతో ఉన్నారు. వార్తా మాటలు ప్రఖ్యాతం. ఇక్కడ కన్నబాబును చూసినట్టే అడుగు అడిగిన మహిళలు హారతులు ఇస్తూ ఆయనకి స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలంతా కూడా ఆయనతో సెల్ఫీ దిగడానికి కూడా పోటీ పడుతున్న దృశ్యాలు మనం కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ప్రజలు ఏదైతే గడిచిన 5 ఏళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ పథకాలతో మహిళలందరూ కూడా ఎంతో ఆర్థికంగా ఎదిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కన్నబాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ప్రచారానికి మహిళలు బ్రహ్మరథం పలుకుతున్నట్టున్నారు. ఎట్లా ఉంది మీ ప్రచారానికి వస్తున్న స్పందన? మీరే చూశారు, మేము ఎన్నికల ప్రచారంలో ఓటు ఆడడానికి వెళ్తే వాళ్ళ విజయయాత్రలాగా భావిస్తున్నారు. ఏదైతే 5 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఉందో, ఒక ప్రామిసింగ్గా చెప్పినట్టుగా చేయడం, చెప్పిన దానికన్నా ఎక్కువే చేయడం, ప్రతి పథకాన్ని లబ్ధిదారుల చెంతకు చేర్చడం, అంత పారదర్శకత, ఇవన్నీ కూడా ఇవాళ ఇక్కడ మనకి ఫీల్డ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. పాజిటివిటీ కనిపిస్తుంది. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా కనబడుతుంది. అయితే కొంతమంది సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని వేరేగా చూపించాలని, అబద్ధాలు ప్రచారం చేయాలని, ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇది తీసుకెళ్లే ప్రయాసపడతా ఉన్నారు. కానీ ప్రజలకు అర్థమవుతుంది, జగన్ గారు అంటేనే ఒక నమ్మకం. జగన్ గారు తప్పు చేయడు, ప్రజలకు అన్యాయం చేయరు. లక్షలాది ఎకరాలు పంచిపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఏదో భూములు లాక్కుంటున్నారంటే ఎవరు నమ్ముతాడు? ఇవాళ మనం ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు కుట్ర చేసి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి అడ్డుకోవడం చూసిన వైనాన్ని మీరు ఎట్లా చూస్తారు? చంద్రబాబు నైజం అది. ఆయన పేదలకి మంచి చేస్తే తట్టుకోలేడు. ఆయన గతంలో ఎప్పుడు చేయలేదు. ఇవాళ అంతకుముందు అధికారంలో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఆపాడు, ఇళ్ల స్థలాలు ఆపాడు. ఇప్పుడు వచ్చి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి వాలంటీర్లు తిరగకుండా నిరోధించాలనుకున్నాడు. అది కాకుండా ఇప్పుడు చేయూత కానీ, ఆసరా కానీ, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదా మన విత్తన సబ్సిడీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన జగనన్న విద్యా దీవెన కానీ, ఇవన్నీ కూడా ఆపించాలని చెప్పి విశ్వప్రయత్నం చేసి కమిషన్ కంప్లైంట్ చేసి ఆపించే కార్యక్రమం చేశాడు. చెప్పండి, కాకినాడ రోడ్లో ఫ్యాన్ గాలి ఎంత స్పీడ్తో తిరుగుతుంది, ఎలా ఉండబోతుంది మీ విజయం? మీరే చూశారు, గతంలో కన్నా చాలా స్పీడ్గా ఉంది. గతంలో కన్నా అత్యధిక మెజార్టీతో గెలుస్తాం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాకినాడ రూరల్తో పాటు పార్లమెంట్లోని 7 స్థానాలు, పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటాం. మేము ఏదైతే గతంలో చెప్పామో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అడ్డుకోకుండా అనేక కుట్రలు చేస్తున్నాడు. నడిచొచ్చే కుట్రకు అర్థం చంద్రబాబు నాయుడు అని ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కన్నబాబు స్పష్టం చేస్తున్న పరిస్థితి. వెంకటరామతో కలిసి కస్పాయన్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.